హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో డిగ్రీ థర్డ్ సెమిస్టర్ ఎగ్జామ్ రిజల్ట్స్ అనేవి మనకి రిలీజ్ అయితే చేశారు కదా. రెగ్యులర్ కానివ్వండి, సప్లిమెంటరీ కానివ్వండి. సప్లిమెంటరీ రిజల్ట్స్ అనేవి ముందుగానే రిలీజ్ చేశారు. దాని తర్వాత మనకి లేట్ గా రెగ్యులర్ రిజల్ట్స్ కూడా మనకి రిలీజ్ అయితే చేశారు. సో చాలా మంది స్టూడెంట్స్ రీవాల్యుయేషన్ గురించి అడుగుతున్నారనమాట. సో మనకి అఫీషియల్ సర్క్యులర్ నోటిఫికేషన్ అనేది మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. ఇందులో మనకి రీవాల్యుయేషన్ డీటెయిల్స్ కనుక మీరు క్లియర్ గా చూసుకున్నట్లయితే ఈచ్ పేపర్ కి ఒక్కొక్క స్క్రిప్ట్ అంటే ఒక్కొక్క పేపర్ కి 750 రూపీస్ అయితే మీరు రీవాల్యుయేషన్ అయితే మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. అది కూడా మీ కాలేజీలోనే మీరు అప్లికేషన్ అనేది ఇస్తారనమాట. ఆ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి దాంతో పాటు ఏదైతే ఎగ్జామ్ రిజల్ట్స్ ఉందో ఆ పేజ్ కూడా, అంటే మీరు కనుక రిజల్ట్స్ కనుక చెక్ చేసుకున్నట్లయితే ఏదైతే మీ రిజల్ట్స్ అనేవి వస్తాయో ఆ రిజల్ట్స్ జిరాక్స్ కాపీ కూడా డెఫినెట్ గా మీరు అటాచ్ అయితే చేయాల్సి ఉంటుంది, అలాంగ్ విత్ అప్లికేషన్ ఫామ్ తో పాటు. ఓకేనా? సో క్లియర్ గుర్తుపెట్టుకోండి. లాస్ట్ డేట్ వచ్చేసి May 20 వరకు అయితే మనకి టైం అయితే ఉంది. ఎవరైతే రీవాల్యుయేషన్ అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఇదే మంత్ May 20, 2025 లోపు అయితే మీరు కన్ఫర్మ్ గా రీవాల్యుయేషన్ అనేది పెట్టుకోండి. ఈచ్ పేపర్ కి 750 రూపీస్ అయితే పడుతుంది. ఎన్ని పేపర్స్ ఉంటే అన్ని పేపర్స్ ఇంటూ 750 రూపీస్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. సో కన్ఫర్మ్ గా గుర్తుపెట్టుకోండి. మీరు డైరెక్ట్ గా యూనివర్సిటీకి వెళ్ళి కూడా అప్లై చేసుకోవచ్చు, లేదంటే మీ కాలేజీలోనే అప్లికేషన్ ఫామ్ అయితే ఇస్తారు. డైరెక్ట్ గా మీరు ఫీ అనేది పే చేసి అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి విత్ జిరాక్స్ కాపీ, రిజల్ట్స్ కాపీ ఉంటుంది కదా, ఆ రిజల్ట్స్ కాపీ కూడా మీరు అటాచ్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ రీవాల్యుయేషన్ లిస్ట్ అలాంగ్ విత్ DD టు ది యూనివర్సిటీ బై ది కాలేజెస్. సో మన కాలేజెస్ అంటే ఇది మనకి కాలేజ్ వరకు సంబంధించింది అనమాట. స్టూడెంట్స్ ఎవరైతే రీవాల్యుయేషన్ కి అప్లై చేశారో అవన్నీ కూడా మన కాలేజెస్ వారు యూనివర్సిటీకి 23rd కల్లా కన్ఫర్మ్ గా సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో 4th పాయింట్ అనేది క్లియర్ గా చూసుకోవచ్చు. ద క్యాండిడేట్ హ్యాస్ టు అటాచ్ ద రెస్పెక్టివ్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ కాపీ అలాంగ్ విత్ ద రీవాల్యుయేషన్ అప్లికేషన్. ఓకేనా? ముందుగానే చెప్పాను కదా, మీ ఎగ్జామ్ రిజల్ట్స్ కాపీ అనేది రీవాల్యుయేషన్ అప్లికేషన్ ఫామ్ తో పాటు ఇవ్వాల్సి ఉంటుంది విత్ 750 రూపీస్. ఓకేనా? ఎన్ని పేపర్స్ ఉంటే అన్ని పేపర్స్ ఉంటే 750 రూపీస్. ఓకేనా స్టూడెంట్స్? ఇది మనకి అఫీషియల్ సర్క్యులర్ అప్డేట్. ఎవరైతే రీవాల్యుయేషన్ పెట్టుకోవాలనుకుంటున్నారో డెఫినెట్ గా రీవాల్యుయేషన్ అనేది పెట్టుకోండి. సో కన్ఫర్మ్ గా పాస్ మార్క్స్ అనేవి డెఫినెట్ గా యాడ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీకు మంచి మార్క్స్ వచ్చి ఓన్లీ పాస్ మార్క్స్ వచ్చినా గానీ డెఫినెట్ గా రీవాల్యుయేషన్ అనేది పెట్టుకోండి. మార్క్స్ అనేవి యాడ్ అయితే చేస్తారు. ఓకేనా? సో కొంతమంది స్టూడెంట్స్ బార్డర్ లో ఫెయిల్ అవ్వచ్చు, అంటే పాస్ మార్క్స్ కంటే 2 or 3 లేదా 5 మార్క్స్ అనేవి తక్కువ మార్క్స్ కి మీరు కనుక పాస్ మార్క్స్ కూడా రాకపోతే డెఫినెట్ గా మీరు కూడా రీవాల్యుయేషన్ అనేది పెట్టుకోండి. డెఫినెట్ గా పాస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువైతే ఉంటుంది. ఓకేనా? ఇది మనకి అప్డేట్ అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్ లో పెట్టి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.